మీరేమో రంగస్థలం ఒక వేదికగా మీ ఒక లైఫ్ సాగింది, జీవితం అనేది సాగింది. కానీ మీరు చంద్రబాబు నాయుడు గారికి ఎలాగ పరిచయము? అసలు మీ జర్నీ చంద్రబాబు నాయుడు గారితో ఎప్పుడు మొదలైంది? ఇది ఒక రకంగా చెప్పాలంటే నాకు అదృష్టం అని చెప్పాలి. హుహు. నేను అమెరికాలో అదే చెప్పానుగా, బాలయ్య బాబు గారు మేము కలిసి నాటకం వేసాం 2008 అనుకుంటా అది. హుహుహు. వాషింగ్టన్ డీసీలో తానా మహాసభల్లో డాక్టర్ మూల్పూర్ వెంకటరావు గారు, ఎడ్ల హేమప్రసాద్ గారు, హ్మ్. వాళ్ళు తెలుగు భాషాభిమానులు వాళ్ళు. హుహుహుహు. అటువంటి వాళ్ళు కల్చరల్ వింగ్లో ఉన్నప్పుడు హ్మ్. మరి సతీష్ వేమన్ గారు, మరి బండ్ల హనుమయ్య గారు, వీళ్ళందరూ కూడా తెలుగు భాష మీద విపరీతమైనటువంటి ప్రేమ ఉంది. ఓకే. ఆ టైంలో బాలయ్య బాబుని తీసుకొచ్చి తెలుగులో మంచి నాటకం వేయాలి అనేటువంటి ఆలోచనకు నేను అక్కడే ఉన్నాను అప్పుడు. హుహుహుహు. సరే, మూల్పూర్ వెంకటరావు గారికి బాలయ్య బాబు గారితో బాగా ఇది ఉంది. ఓకే. ఆ సందర్భంగా నేను అక్కడ ఒక వారం రోజులు ఉన్నప్పుడు లోకేష్ బాబు అక్కడ చదువుకుంటున్నాడు. ఓకే. మనకి చందు సాంబశివరావు గారు అంతకుముందు నాసా సైంటిస్ట్ ఆయన. హుహు. ఆయన వచ్చేసారు, చంద్రబాబు నాయుడు గారు ఆయన పొలిటికల్గా ఇక్కడ తీసుకొచ్చి సీట్ కూడా ఇచ్చారు అప్పుడు. ఓకే. ఆ తర్వాత ఆయన్ని కంప్లీట్గా అక్కడ ఉద్యోగం అనిపించుకోవడం పార్టీలోకి తీసుకొచ్చారు. హుహు. అప్పుడు సతీష్ వేమన్ గారికి, చందు సాంబశివరావు గారికి, లోకేష్ బాబుకి బాగా స్నేహం ఉండేది. ఓకే. మీరు నెక్స్ట్ వీక్ బాబు వస్తున్నారు, మీరు హ్మ్. ఇక్కడ ఉండండి అని అంటే, సరే అప్పటికి ఎన్టీఆర్ మీద లోకేష్ బాబుకి ఏదో చేయించాలి, ఎలా చేయిస్తే బాగుంటుందని ఆలోచన అతనికి ఉంది. ఓకే. అప్పుడు నన్ను అడిగితే నేను ఆడియో ఆల్బమ్ చేద్దాము, హరికథ బుర్రకథ ఇవన్నీ కూడా యాడ్ చేసి పద్యం పాట జానపదం అన్నిటిని మిక్స్ చేద్దాము, విజనరీగా. ఇప్పుడు సినిమా లాగా అంటే రామారావు గారిని ఇంకా సినిమాల్లో ఏం చూపిస్తాం, అమోఘమైన వేషాల్లో రోజు బతికే ఉంటాడు. కాకపోతే ఆడియో ఆల్బమ్ చేస్తే ఇది శ్రవ్యంగా బాగుంటుంది అని చెప్పేసి అంటే అది నచ్చింది ఆయనకి. నేను ఇండియా రాగానే వెంటనే చంద్రబాబు గారి నాయుడు గారి నుంచి కబుర్ వచ్చింది. కబుర్ వస్తే నేను ఫస్ట్ అడిగిన మాట, శ్రీనివాస్ గారు, నేను పిఎస్ గారు ఫోన్ చేశారు. చేస్తే 5 నిమిషాలు 10 నిమిషాలు చాలదు, కనీసం 45 నిమిషాలు మాట్లాడే టైం ఉంటేనే నన్ను పిలవండి అన్న. చూడండి, అంటే మీకు అవకాశం దొరికింది, దాన్ని ఇంకొంచెం సద్వినియోగం చేసుకోవాలనుకున్నట్టు. సద్వినియోగం కాదు, ఇప్పుడు తలుచుకుంటే ఎంత అహంకారం అనిపిస్తుంది. అప్పుడేమో మూర్ఖత్వం అది. పెద్ద పిలిచింది పెద్ద అయినా మనం వెళ్ళిపోవాలనే ఆలోచన కాదు. అన్ని పిలిచినప్పుడు నేను గొప్పవాడిని అనే అహంకారం. అంటే మీరు ఆ స్టేజ్ లో ఉన్నారు కదా. కాదు తెలియదు అదంతే. ఏ స్టేజ్ లో ఉంటే నిజంగా తెలుసుకోవటం మొదలు పెడితే కానీ మనం ఏంటో తెలియదు. ఆవేళ నేను ఆ మాటకి నేను ఇవాళ ఎంతో ఇదవుతాను. అంటే తెలియని తరమే కదా అది అనుకుని క్షమించుకుంటానని. సో సరే, మళ్ళీ వెంటనే ఫోన్ వచ్చింది, ఎస్ మీకు 45 నిమిషాలు టైం ఇచ్చారు రండి అని. నేను వెళ్ళిన తర్వాత బాబు లోకేష్ బాబు ఫోన్ చేశాడు, చెప్పారు ఇది మనం ఏం చేద్దాం, ఎలా చేద్దాం అంటే, మీరు ఫస్ట్ టైం కలవడం ఇలాగ నందమూరి రామాయణం అని ఎన్టీఆర్ గారి ఆల్బమ్ను సుద్దాల అశోక్ తేజ గారితో రాయించి, మరి వీణాపాణి గారితో మ్యూజిక్ చేయించి, గంగాధర శాస్త్రి మేమందరం బాలసుబ్రహ్మణ్యం గారితో పాడించాం ఫస్ట్ పాట. చేసి దానికి చందు సాంబశివరావు గారు ఫైనాన్స్గా అంతా కూడా హెల్ప్ చేశారు. ఒక అద్భుతమైనటువంటి ఆల్బమ్ చేసి అది అప్పుడు తానాలో రిలీజ్ చేసి ఒక 5,000 డివిడీలు పంచడం. అక్కడ రోజు మేము బాబు గారు మేము ఈ స్క్రిప్ట్ విషయంలో డిస్కస్ చేసేవాళ్ళం. అప్పుడు ఆయన పదవులు లేరు. అశోక్ తేజ గారు, నేను, బాబు గారు ముగ్గురం కూర్చునేవాళ్ళం. అప్పుడు ఆయన్ని బాగా దగ్గరగా నవ్వటము, ఆయన మాట్లాడటము, మనం బొమ్మల్లో చూడటం సీరియస్గా ఉంటారు. ఇప్పుడు నేను అక్కడ ఒక రోజు అడిగా, ఏంటి సార్ మీరు ఇంత బాగా నవ్వుతారు, అంత సీరియస్గా ఉంటారంటే, నేను కూడా నాటకాలు వేసాను. శివప్రసాద్ గారు ఎంపీ గారు ఉన్నారు కదా, ఈయన కలిసి నాటకాలు వేసారట అప్పట్లో. ఆ తర్వాత నేను కబడ్డీ ఆడేవాడిని, నేను నాటకాలు కూడా వేసేవాడిని అని చెప్పేసి ఆయన చెప్తుండేవాడు సరదాగా. సో అంత దగ్గరగా ఆయన్ని చూసిన తర్వాత ఆ అనుబంధం, నేను ఇంకా నాటకాల్లో ఉన్నాను కానీ నేనేదో పార్టీలో పనిచేయాలని కానీ ఇవి కానీ నాకు ఇష్టం లేదు. మనిషి అంటే ఇష్టం. ఆయన దగ్గరగా నేను అంత గడపటం నా అదృష్టం కాదు. నేను ఒక సామాన్యుడిని. ఎంతమందో పెద్ద పెద్ద వాళ్ళు ఆయనకి ఒక 2 నిమిషాలు 3 నిమిషాలు టైం దొరికితే చాలనేటువంటి పరిస్థితులు.
ఆ తర్వాత నేను కనీసం అరగంట 30 నిమిషాలు అలా రోజు డిస్కషన్లో నేను ఉన్నప్పుడు కొంత అబ్జర్వేషన్ కూడా వచ్చింది. ఎవరైతే ఎంతసేపు మాట్లాడుతున్నాడు, ఏంటి మాట్లాడేది ఇతను, ఇండస్ట్రియలిస్టా లేకపోతే ఏంటని. లేదండి బాబు, మేమేదో ప్రాజెక్ట్ చేస్తున్నాం చిన్నది ఎన్టీఆర్ మీద అంటే, నేను ఫైనాన్స్ చేస్తాను ఒకళ్ళు, నేను ఫైనాన్స్ చేస్తాను ఒకళ్ళు. బాబు వద్దండి, ఇవి నేను సారీ ఏం చెప్తే చేస్తాను, ఇక్కడ చందు సాంబశివరావు గారు డబ్బులు ఇస్తున్నాడు, మేమందరి దగ్గర తీసుకునేది కాదు ఇది అని చెప్పాలి. వృత్తి ధర్మాన్ని మీరు ఫాలో అయ్యారు. అంతే కదా, మరి ఆవిడ ఇచ్చేస్తున్నారు కదా అని తీసుకుంటే, నేను డబ్బులు ఇచ్చాను కాబట్టి నువ్వు నాకు చెప్పినట్టు చంద్రబాబు గారికి ఒక మాట చెప్పమంటాడు. మనం అది కాదు కదా. మనం ఏ పని కోసం అయితే ఉన్నామో ఆ పనే. చంద్రబాబు నాయుడు గారితో నాకు ఏ రిలేషన్ ఉంది, నేను ఏ సంబంధికున్నా ఆయనకి, ఒక కళాకారుడుగా కళా రూపాన్ని సృష్టించే వ్యక్తిలో పనిలో నన్ను అప్పచెప్పారు. నేను ఆ పని వరకే ఉండేవాడిని. లేనిపోయి ఎన్ని తగ్గుతుంది పలానా ఒక్క మాట కూడా మాట్లాడేవాడిని. ఈ రోజు వరకే మాట్లాడినాం. డిసిప్లిన్ కాదు, మనకు పెద్దవాళ్ళతో ఉండేటప్పుడు మనకు తెలియని విషయాలు, ఆయన తెలియని విషయాలు మనం కొత్తగా చెప్పేది ఏముండదు. వాళ్ళకి ఇంటెలిజెన్స్ సిస్టమ్ ఉంటుంది. కరెక్ట్. తర్వాత నేను ఫలానా వాళ్ళ మీద ఇది అని అన్నాను అనుకోండి, అది మీ నేచర్ని తెలియజేస్తుంది. నాకు అలవాటు లేదు అసలు. ఎవరైనా తిట్టారనుకోండి, అవసరం మీద పోట్లాడతాను, కొడతాను, కానీ చంద్రబాబు గారు నేను ఇలా జరిగిందండి అని చెప్పను నేను. మనం ఆయన దగ్గర మీకోసం అది చేశాను ఇది చేశానని చెప్పుకోవడం అది కరెక్ట్ కాదు. మనం చేస్తూ ఉంటే మన యొక్క కమిట్మెంట్ ఆయనకి తెలవకుండా ఉంటుందా? తెలవలేదు. ఇప్పుడు మనం ఆశించట్లేదుగా. నేను పెద్ద లీడర్గా ఎదిగిపోవాలనో లేకపోతే ఇంకోటి కాదుగా నా ఉద్దేశం. ఆయన ప్రేమని అలా ఉంచుకుంటే చాలు. నాకు దగ్గర నుంచి చూశారు కాబట్టి అంతే.